రథసప్తమి రోజు సూర్యభగవానుడికి పరమాన్నం, లేదా క్షీరాన్నం నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా! మరి ఈ క్షీరాన్నాన్ని ఏ విధంగా చేయాలి? మనకు రథసప్తమి రోజు మనకు సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడిగా చెప్తున్నాం. అవును. మరి ఆయనకు విగ్రహ రూపకంగా, పటము ఏమి రూపకంగా కాకుండా మనకు బయట ఇంట్లో నుంచి బయటికి రాగానే దగదగా మెరుస్తూ ఆయన కనిపిస్తారు. దర్శనమిస్తారు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి ఆ స్థలంలో ఇంటికి బయట మనకు ఆవు పిడకలతో హ్మ్. కూడినటువంటి పిడకలన్నీ పేర్చి అందులో ఒక గిన్నెను ఇత్తడిది కానీ లేదా మట్టి కుండ కానీ పెట్టి దాంట్లో పాలు పోసి ఆవు పాలు అందులో నీరు కలపని ఆవు పాలను పోసి వాటితో అందులో బియ్యము పోసి బెల్లము కానీ చక్కెర కానీ వేసి పొంగలి చేయవాలి. అలా పొంగలి చేసిన తర్వాత దాంట్లో పెట్టే గరిటె కూడా ఇత్తడిది అయి ఉండాలి, కొత్తది. లేదు అని అంటే మన చెరుకు గడ, చెరుకు ఓకే. ఉంటాయి ఆ! కదమ్మా, చెరుకు గడ తీసుకొని దానితో కలిపి దానితో నైవేద్యాన్ని చేయాలి. ఎందుకంటే ఈ చెరుకు గడలు కూడా ఇప్పుడు కొత్తగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటితో ఆ యొక్క పరవానాన్ని చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చేసి ఆ పరవానాన్ని నైవేద్యం స్వామివారికి పెట్టి మనం చెప్పాం కదమ్మా, ముగ్గు వేసి అవును. పటం రథం పెట్టి ముగ్గు. అలా వేసి కొంతమంది ఏం చేస్తారంటే ఆ రథముగా చిక్కుడు కాయలతో చేసిన రథము దాంట్లో అందులో అక్కడ ముందట నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారికి నైవేద్యం చూపిస్తారు. అది తీసుకొని వెళ్ళి ఆహ్, ఏ వారి దగ్గరలో ఉన్న మా వ్యక్తులకు నైవేద్యంగా, ప్రసాదంగా వారికి ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని, పెద్దవాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు.